పళ్ళెం నిండా పుష్టి అట. మనం తీసుకునే ఆహారమే శరీరంగా మారుతుంది, మనసుగా మారుతుంది, జీవితానికి చోదక శక్తి అవుతుంది. కానీ దానిపై మనం చూపించే శ్రద్ధ ఎంత? ఎక్కడ పడితే అక్కడ తింటాం, దానికి వేళాపాలా ఉండదు, అంతా అపసవ్యమే. ఫలితం మనం చూస్తూనే ఉన్నాం. ఎవరిని కదిలించినా రోగాల గురించే చర్చ. అంతే కదా మరి. సో వీళ్ళు లోపల ఒక కొత్త కథనం రాశారు. కొత్త సంవత్సరంలో మనం ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనే దాని గురించిన వార్త ఇది. ఆహారాన్ని ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలే మన ఆహారంగా మారే ప్రమాదం ఉంది. ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, తక్కువగా తీసుకోవాలి, ఔషధంగా తీసుకోవాలి. శరీరానికి ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా తినకూడదు, ఏడబడితే ఆడ తినకూడదు. పౌష్టికాహారం తీసుకోవాలి. ఒకవేళ ఆ పని చేయకపోతే, ఆహారాన్ని ఔషధంలా తీసుకోకపోతే ఔషధాలే మన ఆహారం అయిపోతాయి. ఇప్పుడు అదే నడుస్తున్నది ట్రెండ్. కొత్త ఏడాది ఆగమిస్తున్న వేళ మంచి భోజనాన్ని మితంగా అమితమైన ఇష్టంతో తినడం అలవాటు చేసుకుందాం. మన ఆరోగ్యం మన పళ్ళెంలోనే ఉంది. చూద్దాం, ఎందుకంటే ఇది ప్రజల హెల్త్కి సంబంధించిన వార్త కాబట్టి ఈ 2025 నుంచైనా మనం ఏదో అంటారు కదా దాన్ని ఒక పట్టుదలగా చేసే ప్రయత్నం చేద్దాం. ఇక వీళ్ళు చాలా డీటెయిల్గా రాశారు. రంగుల భోజనం, సమతుల ఆహారం కోసం మీరు ఏం చేయాలి? మీరు తినే పళ్ళాన్ని రంగురంగుల ఆహార పదార్థాలతో నింపుకుంటే సరి. అన్నం, పెరుగు, గుడ్లు, చేపల వంటి వాటితో తెలుపు, టమాటా, క్యారెట్, బీట్రూట్, యాపిల్, మాంసం వంటి వాటితో ఎరుపు, నారింజ, పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు, బీరకాయ, సోరకాయ, దొండకాయ వంటి కూరగాయలతో ఆకుపచ్చగా, అరటిపండు, మామిడి పండు, బొప్పాయి వంటి వాటితో పసుపు పచ్చగా రంగుల ఆహార పదార్థాలు మీ ప్లేట్లో ఉంటాయి. దీంతో అన్ని పోషకాలు సమంగా అందుతాయి. ఆహారంలో సగం వరకు ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోండి. పావు భాగంలో బియ్యం, రాగులు, సజ్జల వంటి తృణధాన్యాలతో కూడిన పిండి పదార్థాలు, మరో పావు భాగంలో మాంసం, చేపలు, పాలు, పప్పులు, గుడ్ల వంటి ప్రోటీన్ పదార్థాలు ఉండాలి. వెజ్ తింటే అయిపోతుంది, నాన్ వెజ్ అసలు అంతా పెద్ద ఫేక్. అది నాన్ వెజ్ తిన్నా ఇంకేమైనా తిన్నా తక్కువగా తినాలి, మితంగా తినాలి. మొత్తం నిండా కడుపు నిండా వేసేసి పండుకుంటే కాదనమాట. కొంచెం కడుపుని ఖాళీగా ఉంచాలి. ఎక్కువ కలర్స్ ఉన్న ఆహార పదార్థం తీసుకోవాలి. కలర్స్ అంటే రంగులు వేయడం కాదు. సో ఇప్పుడు చెప్పినటువంటివి అనమాట. ఇది చాలా క్లియర్ కనిపిస్తుంది చూడండి. వీళ్ళు ఒక ప్రణాళిక ఏదో రాసినారు వీళ్ళు. బెల్లం రక్తహీనతను నివారిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. తేనె రక్షణ శక్తిదాయని, రోగనిరోధక శక్తికి దోహదపడుతుంది. జీలకర్ర జీర్ణక్రియకు తోడ్పాటును అందిస్తుంది, గ్యాస్, ఉబ్బరంల నుంచి విముక్తి కలిగిస్తుంది. పెరుగు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మిరియాలు రక్త ప్రసరణ మెరుగుదల, నొప్పి నివారణి. వెన్న కంటి చూపు, ఎముకల ఆరోగ్యానికి మేలు. నెయ్యి చర్మ ఆరోగ్యానికి దోహదం, కంటి చూపు పెరుగుదల. యాలకులు వాంతులు, గొంతు నొప్పి, నోటి దుర్వాసనకు చెక్. అనాస పువ్వు దగ్గు, జలుబు, కడుపుబ్బరం, వికారం నుంచి ఉపశమనం. జాజికాయ యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. దాల్చిన చెక్క కీళ్ల నొప్పులకు అడ్డుకట్ట, కొవ్వు నియంత్రణ. లవంగాలు తలనొప్పి, ఆర్థరైటిస్ నొప్పుల నుంచి నివారణ. పసుపు యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అల్లం నొప్పి నివారణి, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తున్నది. సో ఇవన్నీ మీ ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలట. ఇవి ఆహారంలో భాగం అవుతున్నాయా లేదా? మన వంటింట్లో దొరికే పదార్థాలు మన శరీరాన్ని పోషించడమే కాదు, పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షిస్తూ ఉంటాయి. సరైన పరిమాణంలో తీసుకుంటే చాలు. వీటిలోని ఔషధ గుణాలు అనేక రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఇవన్నీ. పేగులకు మసాలా మజ్జిగ. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. మజ్జిగలో అల్లం, పచ్చిమిరప, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కాస్త ఇంగువ కలిపి మసాలా మజ్జిగ తయారు చేసుకోవచ్చు. ఇది నిద్ర కూడా బాగా పట్టేందుకు ఉపయోగపడుతుంది. కండరాలు వదులుతాయి, జీర్ణక్రియ మెరుగు కావడానికి తోడ్పడుతుంది. వీటి వల్ల ప్రోబ్యాక్టీరియా వస్తుంది. ఆ ప్రోబ్యాక్టీరియా ఈ బాడీని కాపాడుతుంది. అండ్ ఫ్రూట్స్ తినాలి. రంగురంగుల పండ్లతో రకరకాల పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా లభిస్తాయి. మామిడి, బొప్పాయి, అరటిపండు వంటి వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. బత్తాయి వంటి పుల్లటి పండ్ల పేరెత్తగానే చాలామంది జలుబు చేస్తుందని వెనకాడుతూ ఉంటారు. ఇది పెద్ద తప్పు. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ సిని శరీరం తేలిగ్గా గ్రహిస్తుంది. దానిమ్మ, సపోటా, జామ వంటి పండ్లు కూడా పోషకాల భాండాగారాలే. డ్రై ఫ్రూట్స్ ద్వారా శక్తి అధికంగా లభించినా తాజా పండ్లకు ఇవి ప్రత్యామ్నాయం కాదు అని తెలుసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా డీటెయిల్గా రాశారు వీళ్ళు. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు, ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజీ
ఆయన కూడా అదే చెప్తున్నారు. సో మీరు లోపల పేజీలోకి వెళ్తే డీటెయిల్గా మనకు కనబడుతుంది. సో టైంకి ఆహారం తినాలి. ఆయుర్వేదం ఇదే చెప్పిందట. ఆరోగ్యం విషయంలో భోజన సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కఫకాలం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పిత్తకాలం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాతకాలం, సాయంత్రం 6 నుంచి తిరిగి ఇదే క్రమం పునరావృతమవుతుంది. ఈ కాలంలో భోజనం చేస్తే బాగా జీర్ణమవుతుంది, పోషకాలు బాగా ఉంటపడతాయి, రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. సాయంత్రం 6 నుంచి తిరిగి ఇదే క్రమం పునరావృతమవుతుంది. ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత పిత్తకాలంలో తినొచ్చు అనే సందేహం రావచ్చు. రాత్రి వేళల్లో పనులేమీ చేయం కాబట్టి తిన్న ఆహారాన్ని శరీరం వినియోగించుకోలేదు. ఇది కొవ్వుగా మారి ఊబకాయానికి కారణమవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఏమీ తినొద్దు. సో బెటర్ నైట్ డిన్నర్ 8 లోపే కంప్లీట్ చేసుకుంటే బెటర్. మళ్ళీ ఆ తర్వాత తినకుండా ఉండడం చాలా చాలా మంచిదని అంటుంటారు. ఇట్లా అన్ని రకాలుగా రాశారు. చిరుధాన్యాలు పెద్ద సాయాలు ఏంటివి? రాగి, జొన్న, సజ్జ పిండితో ఊతప్పం చేసుకోవచ్చు. వీటిని పిండిలో కాస్త శనగపిండి వేసి జారుగా కలుపుకోవాలి. ఇవన్నీ రకరకాల పదార్థాలు ఎట్లా చేయాలని కూడా వీళ్ళు ఈ లోపల రాశారు. దయచేసి ఈ వార్త చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. హెల్త్ కాన్షియస్ లేకపోతే ఏమీ లేదు. ఇక హెల్తే కదా వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ కదా. నువ్వు ఎంత సంపాదించినా రకరకాల రోగాలు ఉంటే దీనికి అది ఏది సరిగా తినలేవు, ఏది సరిగా నిద్రపట్టదు, ఏమీ చేయలేవు. సో దయచేసి ఆరోగ్యాన్ని మనం ఈ కొత్త సంవత్సరంలో మనం ఫస్ట్ మనం ఆలోచించాల్సింది 2025 జనవరి 1 నుంచి మనం ఏం చేయాలి అన్నది ఒక ప్లాన్గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది.